ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ చెన్నై జట్ల 67వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు గర్జిస్తుంది అనుకుంటే పిల్లిలా తోక ముడిచి చతికిల పడింది. గత మ్యాచ్లో సొంత గడ్డపై ఓడిపోయిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో కూడా సొంత గడ్డపై ఓడిపోయి లీగ్ దశ చివరిలో అనవసరంగా పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఏకంగా 83 పరుగుల తేడాతో చెన్నై జట్టు చేతిలో ఓటమి పాలైంది. గుజరాత్ జట్టు చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ జట్టు అంత భారీ తేడాతో ఓడిపోలేదు. అలా ఈ మ్యాచ్లో గుజరాత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుండి కూడా చెన్నై జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించగా గుజరాత్ జట్టు అన్ని విభాగాల్లో అస్త్ర సన్యాసం చేసి ఓడిపోవడానికే మ్యాచ్ ఆడుతున్నట్లు కనపడింది. ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ కూడా నిరాశపరిచింది. బౌలర్లను ఉపయోగించుకోవడంలో గిల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు మ్యాచ్లో ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో చెన్నై ఆటగాడు బ్రేవిస్ బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రసిద్ధ కృష్ణతో బౌలింగ్ చేయించకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్షద్ ఖాన్, సిరాజ్లతో బౌలింగ్ చేయించి దగ్గరుండి కొట్టించుకున్నాడు. దీంతో పాటు బ్యాటర్లకు తగినట్లు బౌలర్లను బరిలోకి దించడంలో గిల్ ఎక్కడో వ్యూహం తప్పినట్లు కనిపిస్తోంది. ఐపీఎల్లో తప్పిదాలు చేస్తే పర్వాలేదు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కూడా గిల్ ఇలానే కెప్టెన్సీ తప్పిదాలు చేస్తే అతడిపై విమర్శల సునామీ ఖాయం. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన చేసి గుజరాత్ జట్టును మట్టి కరిపించింది. ముఖ్యంగా డెవాల్డ్ బ్రేవిస్ సూపర్ హిట్టింగ్తో అర్ధ సెంచరీ సాధించి అదరగొట్టడం మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పాలి. ఇక తర్వాత చెన్నై బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్కు ఎక్కడా కూడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక గుజరాత్ జట్టు విషయానికొస్తే ఈ సీజన్ ఆరంభం నుండి కూడా ఆ జట్టు కేవలం 3 ఆటగాళ్లపైనే ఆధారపడుతూ విజయాలను సాధిస్తూ వచ్చింది. గిల్, సుదర్శన్, బట్లర్ ఈ ముగ్గురే గుజరాత్ జట్టు విజయాల్లో సింహభాగం కీలక పాత్ర పోషించారు. ఆ ముగ్గురు ఫెయిల్ అయిన మ్యాచ్ల్లో గుజరాత్ ఓడిపోయింది. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే విషయం రిపీట్ అయింది. ఇక గుజరాత్ బౌలర్లు సీజన్ ఆరంభంలో అదరగొట్టి సీజన్ చివరికొచ్చేసరికి నీరసించిపోయారు. ముఖ్యంగా సిరాజ్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్ ఈ ముగ్గురు కూడా గత కొన్ని మ్యాచ్లుగా అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. అదే ఆ జట్టు బౌలింగ్లో ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ కూడా ప్లే ఆఫ్స్కు ముందు బయటపడ్డం, అవి అలానే కొనసాగుతూ ఉండడం గుజరాత్ జట్టుకు తలనొప్పిగా మారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ తప్పులు ఇలానే గనుక కొనసాగితే గుజరాత్కు ప్లే ఆఫ్స్లో పరాభవం తప్పదు. ఈ సీజన్లో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్కి చేరుకోకుండా 10వ స్థానంలో ఉన్నప్పటికీ సీజన్ చివరిలో కొన్ని మంచి విషయాలు ఆ జట్టులో చోటు చేసుకున్నాయి. ఆయుష్ మాత్రే రూపంలో ఒక మంచి ఓపెనింగ్ బ్యాటర్, అలానే మిడిల్ ఆర్డర్లో డెవాల్ట్ బ్రేవిస్ రూపంలో హార్డ్ హిట్టర్ ఆ జట్టుకు దొరికారు. అదే సమయంలో అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్ ఈ ఇద్దరు కూడా మంచి బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. ఇక నూర్ అహ్మద్ కూడా సూపర్ స్పిన్ బౌలింగ్తో అదరగొడుతున్నాడు. ఒక రకంగా ఈ సీజన్లో చెన్నై జట్టుకు 5 ఆణిముత్యాల్లాంటి ఆటగాళ్లు తదుపరి సీజన్ కోసం దొరికారు. అది ఆ జట్టుకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన రికార్డులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో చెన్నై జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్లు ఈ మ్యాచ్లోనే నమోదవడం విశేషం. చెన్నై జట్టు ఈ మ్యాచ్లో 15 సిక్సర్లను బాదింది. ఇక ఈ మ్యాచ్లో గనుక చెన్నై జట్టు గుజరాత్ జట్టును 121 పరుగుల కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ చేసుంటే రాజస్థాన్ జట్టుని కిందకి నెట్టి 9వ స్థానానికి చెన్నై చేరుండేది. కానీ అలా చేయలేకపోవడంతో ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి చెన్నై జట్టు 10వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఒక స్టేడియంలో అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు నమోదైన స్టేడియాల జాబితాలో అహ్మదాబాద్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అహ్మదాబాద్ స్టేడియంలో 9 సార్లు 200 కంటే ఎక్కువ స్కోరును నమోదు చేశారు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ముందు వరకు గుజరాత్ జట్టు 18 పాయింట్స్తో మొదటి స్థానంలో ఉండగా చెన్నై జట్టు 6 పాయింట్స్తో 10వ స్థానంలో కొనసాగుతూ ఉండేది. అయితే ఈ మ్యాచ్లో గెలిచిన చెన్నై జట్టు 8 పాయింట్స్తో 10వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ ఓడినా మొదటి స్థానంలోనే ఉంది. అయితే ప్లే ఆఫ్ సమయానికి సులభంగా నెంబర్ 1 స్థానంలో కొనసాగాల్సిన గుజరాత్ జట్టు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి 3 లేదా 4వ స్థానానికి పడిపోయేలా కనపడుతోంది. పంజాబ్, బెంగళూరు జట్లు ఒకవేళ గనక తమ తదుపరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే అప్పుడు ఈ 2 జట్లు టాప్ 2కి చేరతాయి. అప్పుడు గుజరాత్, ముంబై జట్లు 3, 4 స్థానాలను పంచుకుంటాయి. అలా కాకుండా పంజాబ్ గనక ఓడిపోయి ముంబై గనక గెలిస్తే అప్పుడు ముంబై జట్టు ఖచ్చితంగా టాప్ 2లో స్థానం సంపాదించుకుంటుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోవడంతో బెంగళూరు జట్టుకి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. బెంగళూరు గనక తన తదుపరి మ్యాచ్లో గెలిస్తే మిగతా ఏ జట్టుతో సంబంధం లేకుండా ఆర్సీబీ టాప్ 2లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఆర్సీబీ గనక తన తదుపరి మ్యాచ్లో ఓడితే గుజరాత్ టాప్ 2లో స్థానం దక్కించుకుంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బెంగళూరు, ముంబై జట్లు టాప్ 2కి చేరేలా కనిపిస్తున్నాయి. మీ దృష్టిలో టాప్ 2కి ఏ జట్లు చేరతాయి అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు అదిరిపోయే మెరుపు ఆరంభమైతే లభించింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే మొదటి బంతి నుండే భీకర హిట్టింగ్ చేయడం మొదలుపెట్టాడు.
మరో ఓపెనర్ డెవాన్ కాన్వే యాంకర్ రోల్ పోషిస్తూ బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 44 పరుగులు జోడించిన తర్వాత 17 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ వచ్చిన ఉర్విల్ పటేల్ కూడా క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కాన్వే, పటేల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 19 బంతుల్లో 195 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శివన్ దుబే క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి దూకుడుగా ఆడే క్రమంలో 8 బంతుల్లో 213 స్ట్రైక్ రేట్తో 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆరంభం నుండి స్థిరంగా ఆడుతూ కంట్రోల్డ్గా స్ట్రైక్ను రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టిన కాన్వే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని 35 బంతుల్లో 149 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసిన తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై జట్టు 156 పరుగులకు 4 వికెట్లను కోల్పోయింది. అయితే ఇక్కడి నుండే అసలు సినిమా మొదలైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డెవాల్ట్ బ్రేవిస్ ఊచకోత బ్యాటింగ్ ఎలా ఉంటుందో గుజరాత్ బౌలర్లకు ఈ సీజన్లో చూపించాడు. గుజరాత్ జట్టులోని స్పిన్ బౌలర్లు, ఫాస్ట్ బౌలర్లు అనే తేడా లేకుండా ఆ జట్టు బౌలర్లందరినీ దంచుకొడుతూ గుజరాత్ జట్టుకు గుండెల్లో రైలు పరిగెత్తించాడు. ఈ మ్యాచ్లో బ్రేవిస్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బ్రేవిస్ సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడుతూ దుమ్ము దులిపేశాడు. దీంతో గుజరాత్ జట్టు ముఖం మాడిపోయింది. మరో ఎండ్లో ఉన్న జడేజా అతడికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అండగా నిలిచాడు. ఈ మ్యాచ్లో జడేజా 18 బంతులకు గాను 21 పరుగులు చేసి అజేయంగా నిలవగా డెవాల్ట్ బ్రేవిస్ 23 బంతుల్లో 248 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. బ్రేవిస్ తన ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు, 4 బౌండరీలు ఉన్నాయి. దీంతో చెన్నై జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్స్లో ప్రసిద్ధ కృష్ణ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లకు గాను 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్ ఇద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నా 1 వికెట్ కూడా దక్కించుకోలేదు. అర్షద్ ఖాన్ అయితే 2 ఓవర్లకు గాను 42 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అలా ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు పూర్తిగా గాడి తప్పి బౌలింగ్ చేశారు. 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆశించిన గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఓపెనర్లు విజృంభిస్తారు అనుకుంటే గిల్ 9 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్గా మ్యాచ్ విన్నర్గా పేరు సంపాదించిన బట్లర్ ఈ రోజు మ్యాచ్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రూదర్ఫోర్డ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే గుజరాత్ జట్టు 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఓటమి కూడా పవర్ ప్లేలోనే ఖాయమైపోయింది. అయితే ఆ తర్వాత సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి కొద్దిసేపు వికెట్ పడకుండా పరుగులు చేస్తూ గుజరాత్ పరువు కాపాడడానికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 55 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రవీంద్ర జడేజా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఒకే ఓవర్లో 19 పరుగుల వద్ద షారుఖ్ ఖాన్ను, 41 పరుగుల వద్ద సాయి సుదర్శన్ను అవుట్ చేశాడు. ఇక అక్కడి నుండి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిందే. ఇక మిగిలిన బ్యాటర్లందరూ కూడా ఘోరంగా విఫలమవడం, సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమవడం, కొద్దో గొప్ప ఆడతాడు అనుకున్న రాహుల్ తెవాటియా 14 పరుగులకే అవుట్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు 18.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యి 147 పరుగులు మాత్రమే చేసి 83 పరుగుల తేడాతో ఓడిపోయింది. చెన్నై బౌలర్స్లో నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరొక 3 వికెట్లు దక్కించుకోగా రవీంద్ర జడేజా 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, పతిరానా 1 వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో సూపర్ విజయాన్ని నమోదు చేసి ఈ సీజన్ను ముగించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.